సమయాలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు అయ్యా మీ కుమారులందరినీ పిలవమన్నప్పుడు ఎంతమందిని పిలిచాడు? 7 పిలిచాడు. దావీదు 8వ అతను. సో అందరి దగ్గరికి వెళితే దావీదును రాజుగా అభిషేకించమని వెళ్తే అందరూ అక్కడ నుంచున్న 7 ఎవరు కాదు అనగానే అప్పుడు యెషయాను అడుగుతాడు, అయ్యా నీకు ఇంకా కుమారులు ఉన్నారా అంటే, ఉన్నాళ్ళ పరిమాణంలోడు ఆడు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, ఆడు ఉపయోగపడ్డా అంటే దాని అర్థం చూసావా? వాళ్ళ తల్లిదండ్రులే దావీదుని కేర్ చేయలేదు. ఒకటి. రెండవది సౌలే మాట్లాడుతాడు తెలుసా, రూపం చూసి నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివే, నీకు శక్తి చాలదు. దావీదుకి అంత బలం ఎలా వచ్చింది అనేది నా ప్రశ్న. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నీకు బలం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాదా? అవునా? దావీదు అంత బలాఢ్యుడయ్యాడు. ఎలా అయ్యాడు? లేకపోతే యెషయా ఉన్న భోజనం పెట్టి ఫీడ్ చేశాడా దావీదుని? లేకపోతే యెషయా ఉన్న కేర్ చేశాడా దావీదుని? యెషయా ఉన్న సో అయ్యా నువ్వు ఇదిగో మీ అన్నలతో పాటు యుద్ధానికి వెళ్ళని లెక్క చేశాడా? చేయలా. ఒకటి. రెండవది, నేను యుద్ధం చేస్తానని దావీదు నిలబడినప్పుడు ఆ మాట నోటి ఆ మాట వాళ్ళకి చేరింది. ఎవరికి? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఎవరు? సౌలు రాజు. సౌలు దగ్గరికి వెళ్తే ఆయన నా దగ్గర తీసుకురండి అన్నాడు. ఆయన అనుకున్నాడు ఎంత బలంగా ఉంటాడో వాడు, ఏ బలం ఉందో, ఎటువంటి శక్తిశాలో చూద్దాం అన్నాడు. చూస్తే ఆయన పిల్లవాడు చేపట్టుకు లాక్కొచ్చారు మెల్లిగట. సౌలు ఏమో పక్కన చూస్తున్నాడు, ఇంకేడి బలం కలిగిన వాడు రావట్లేదని. అయ్యా ఆ మాట చెప్పింది ఈయనే. ఏమని? గొలియాతును చంపుతానని చెప్పిన మాట ఈడ. ఓకే, ఇట్లా నాన్న నీ పేరు ఏం పేరు? దావీదా? ఓకే, నువ్వు చూడడానికి చిన్నపిల్లవాడివి, ఆడిని చంపడానికి నీ శక్తి చాలదో అన్నారు. సరే, ఆ రాజు అలాగా అన్నాడు అనుకోండి. తన బ్రదర్స్, తనకున్న అన్నదమ్ములు వాళ్ళు ఏమన్నా తెలుసా? రైట్, పిచ్చి మాటలు మాట్లాడబోక, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అన్నారు. ఎవరు? వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అన్నలు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ జరిగే యుద్ధాన్ని చూడడానికా? పక్కన కూర్చొని చూడు, అంతేగాని పిచ్చిగా మాట్లాడబాక. నువ్వు చెప్పేదేంట్రా బాబు, వాడు అంత బలంగా ఉంటే మేమందరం భయపడి పారిపోతున్నాం అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? దావీదు బలాఢ్యుడు. నీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బలాఢ్యుడు. హల్లెలూయా. బైబిల్ మాట్లాడుతున్న మాట దావీదు బలాఢ్యుడు. ఈ రోజున యవనస్తులుగా, లేకపోతే ఈ రోజున ఒక సంఘముగా, ఈ రోజున దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా బలంగా ఉండడం నేర్చుకోవాలి. ఆయుష్కాలము కొంచెం ఎందుకు నరుణ్ణలా చేసావు అని ఈ రోజున గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? మన జీవితాలు బ్రతకడమే కాదు, కానీ దేవునిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి నీకు బలం అవసరం. నువ్వు బాగుండాలి అని, లేకపోతే ఈ లోకంలో నువ్వు చక్కగా ఉండాలని, దానికైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? నీ జీవితాన్ని దేవునిలో ఇన్వెస్ట్ చేయడం. ఆమేన్, హల్లెలూయా.